ఈరోజు మన ముందు ఒక షెడ్యూల్ ఉంది. కానీ ఇది ఆ, ఏదో ఆఫీస్ మీటింగ్ టైం టేబుల్ కాదు. అస్సలు కాదు. ఇది ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 ఎలా జరగాలో నిర్దేశిస్తున్న ఒక పక్కా ప్రణాళిక. అవును. నవంబర్ 29, 2025న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. అంటే దాదాపు 4 గంటలు. అవును, 4 గంటల పాటు సాగే ఈ కార్యక్రమం వెనక అసలు ఉద్దేశమేమిటి? ఇది కేవలం రిపోర్ట్ కార్డులు ఇచ్చి పంపించే సమావేశం కాదని నాకనిపిస్తోంది. ఖచ్చితంగా కాదు. దీన్ని కేవలం ఒక షెడ్యూల్గా చూస్తే మనం అసలు విషయాన్ని కోల్పోతాం. ఇది పాఠశాల, తల్లిదండ్రులు, సమాజం మధ్య సంబంధాన్ని పునర్నిర్మించడానికి వేసిన ఒక బ్లూ ప్రింట్లా కనిపిస్తోంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇది విద్యా వ్యవస్థ ప్రాధాన్యతలను అద్దం పడుతోంది. విద్యార్థుల నుండి, తల్లిదండ్రుల నుండి, ఆఖరికి సమాజం నుండి కూడా వాళ్లు ఏమి ఆశిస్తున్నారో ఈ పత్రం చాలా స్పష్టంగా చెప్తోంది. సరే, అయితే ఆ బ్లూ ప్రింట్లోకి అడుగు పెడదాం. మొదట ఉదయం 9 నుండి 9:30 వరకు. అరగంట. అవనంట పాటు గ్రాండ్ వెల్కమ్. ఇక్కడే నాకొక ఆసక్తికరమైన విషయం కనిపించింది. తల్లిదండ్రులు, విద్యార్థులు వాళ్ల తరగతి గదుల్లో కూర్చుంటారు. ఓకే. కాని ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థుల వంటి ప్రముఖులను మాత్రం ప్రధానోపాధ్యాయుని గదిలో కూర్చోపెడతారట. ఇది ఒక రకమైన హోదా విభజనను చూపిస్తుందా? అది చాలా సహజంగా వచ్చే సందేహమే. పైకి చూస్తే అలా కనిపించవచ్చు. కానీ దీని వెనుక ఒక నిర్దిష్టమైన నిర్వహణ వ్యూహం ఉంది. అంటే తల్లిదండ్రుల లక్ష్యం వేరు, ఈ ప్రముఖుల లక్ష్యం వేరు. తల్లిదండ్రులు తమ పిల్లల వ్యక్తిగత పురోగతి గురించి మాట్లాడతాను వస్తారు. అవును, వాళ్లకి కావాల్సింది అదే. కానీ ప్రజాప్రతినిధులు, దాతలు వాళ్లు పాఠశాల అభివృద్ధి, మౌలిక వసతులు, నిధుల సమీకరణ వంటి పెద్ద విషయాల గురించి మాట్లాడతారు. వాళ్ల చర్చలు వేరు. అంటే అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి గందరగోళం సృష్టించడం కన్నా ఎవరితో జరగాల్సిన చర్చలు వారితో విడిగా జరపాలనే ఆలోచన అన్నమాట. ఖచ్చితంగా. ఇది చాలా ప్రాక్టికల్ ఆలోచన. ఇక అసలు విషయానికొస్తే 9:30 నుండి 10:50 వరకు. అబ్బో, ఏకంగా 80 నిమిషాలు. అవును, 80 నిమిషాల పాటు ఒకరితో ఒకరు సంభాషణ. బహుశా ఇదే ఈ మొత్తం కార్యక్రమంలో కీలకమైన భాగం. అయితే ఆశ్చర్యంగా ఈ చర్చలు తరగతి గదిలో కాకుండా కారిడార్లో ఒక ప్రత్యేక డెస్క్ వద్ద జరుగుతాయట. అవును, అది కొంచెం వింతగా అనిపించవచ్చు. కాని దాని వెనుక కూడా ఒక ఆలోచన ఉంది. అదేంటి? తరగతి గదిలో అందరి ముందు ఒక తల్లి లేదా తండ్రి తమ పిల్లల బలహీనతల గురించి మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు. నిజమే. కారిడార్లో ప్రత్యేక డెస్క్ వల్ల కొంత గోప్యత లభిస్తుంది. ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు ఒకరికొకరు ముఖాముఖీగా స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అవకాశముంటుంది. ఈ చర్చల్లో ప్రధానంగా హెచ్పీసీ అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మరియు అసెస్మెంట్ బుక్లెట్ గురించి చర్చిస్తారట. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంటే పాత రిపోర్ట్ కార్డుకు దీనికి తేడా ఏంటి? మంచి ప్రశ్న. ఇక్కడే అసలు మార్పుంది. పాత రిపోర్ట్ కార్డ్ కేవలం మార్కుల జాబితా. తెలుగులో 90, ఇంగ్లీష్లో 80 అంతే. కానీ ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అలా కాదు. ఇది విద్యార్థి సమగ్ర అభివృద్ధిని చూపిస్తుంది. అంటే మార్కులతో పాటు విద్యార్థి హాజరు, వాళ్ల ప్రవర్తన, క్విజుల్లో ఎంత చురుగ్గా పాల్గొంటున్నారు, ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేస్తున్నారు, క్రీడలో తోటి విద్యార్థులతో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడానా? అవును, ఇవన్నీ. ఇది విద్యార్థి విద్యా ప్రగతిని మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసాన్ని కూడా తల్లిదండ్రులకు చూపించే ప్రయత్నం. ఓకే, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అంటే పిల్లవాడు కేవలం పరీక్షల్లోనే కాదు, మొత్తం పాఠశాల జీవితంలో ఎలా ఉన్నాడో చెప్పే ప్రయత్నం. అయితే ఇక్కడ మరో తెలివైన ఏర్పాటు చేశారు. ఏమిటది? ఒక కుటుంబం టీచర్తో కారిడార్లో మాట్లాడుతున్నప్పుడు మిగిలిన తల్లిదండ్రులు, విద్యార్థులు తరగతి గదిలో ఖాళీగా కూర్చోకుండా అక్కడ కొన్ని వీడియోలు ప్రదర్శిస్తారట. అద్భుతం. సమయాన్ని చాలా బాగా వాడుకుంటున్నారు. అవును, క్లాస్ లీడర్ లేదా చురుకైన విద్యార్థులు ఈ ప్రదర్శనను నిర్వహిస్తారట. ఇది కేవలం సమయ సద్వినియోగం మాత్రమే కాదు, విద్యార్థులకు బాధ్యతను అప్పగించడం కూడా. క్లాస్ లీడర్కు ఒక పని అప్పగించడం వారిలో నాయకత్వ లక్షణాలను పెంచుతుంది. ఇక వీడియోల విషయానికొస్తే ప్రాథమిక స్థాయిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే ఎఫ్ఎల్ఎన్, నిపుణ్ లక్ష్యాలు, లీప్ యాప్ ఇన్స్టాలేషన్, వీటితో పాటు గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, పాజిటివ్ పేరెంటింగ్ వంటివి ఉన్నాయి. ప్రాథమిక నైపుణ్యాలు, తల్లిదండ్రుల పాత్ర, వాటిపై దృష్టి పెట్టారు. కాని ఉన్నత పాఠశాల స్థాయికొచ్చేసరికి అంశాలు పూర్తిగా మారిపోతున్నాయి. కెరీర్ గైడెన్స్, మానసిక ఆరోగ్యం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, బాలికా విద్య, ఇలా చాలా సీరియస్ అంశాలున్నాయి. అవును,
ఈ విభజన చాలా స్పష్టంగా ఉంది. ప్రాథమిక స్థాయిలో పునాదులపై, ఉన్నత స్థాయిలో భవిష్యత్తు సవాళ్లపై దృష్టి సారించారు. అయితే నాకో చిన్న సందేహం. ఈ విభజన మరీ కఠినంగా లేదా? ప్రాథమిక స్థాయి పిల్లలకు కూడా మానసిక ఆరోగ్యం గురించి సున్నితంగా చెప్పాల్సిన అవసరం ఉండదా? అది చాలా లోతైన పరిశీలన. మీరు లేవనెత్తిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. బహుశా ఆ వయసుకు తగిన పద్ధతిలో ఆ అంశాలను ఎలా చెప్పాలనే దానిపై స్పష్టత లేక ఇలా చేసి ఉండవచ్చు. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ కూడా ఒక రకంగా ఆ దిశగా మొదటి అడుగే కదా? అవును, అది శారీరక భద్రతకు సంబంధించింది. కానీ మీరు చెప్పినట్టు ఈ అంశాలను కేవలం ఉన్నత పాఠశాలకే పరిమితం చేయడమనేది సమస్యలు మొదలయ్యాక స్పందించే ధోరణిలా కనిపిస్తోంది, నివారించే ధోరణిలా కాదు. సరే, ఈ చర్చలు వీడియో సెషన్ల తర్వాత 10:50 నుండి 11 వరకు సరిగ్గా 10 నిమిషాలు ఒక ఎగ్జిబిషన్ను సందర్శించాలట. 10 నిమిషాలా? అవును. ఇక్కడ కూడా 2 స్థాయిలకు మధ్య తేడా ఉంది. ప్రాథమిక స్థాయిలో జాదూయి పిటారా కిట్, FLN లెర్నింగ్ కిట్ వంటి బోధనా పరికరాలు. అంటే టీచర్లు వాడే వస్తువులు. అదే ఉన్నత పాఠశాల స్థాయిలో విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రాజెక్టులు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వస్తువులు ఉంటాయి. 10 నిమిషాల్లో ఒక ఎగ్జిబిషన్. నిజం చెప్పాలంటే ఏ పేరెంట్ అయినా తమ పిల్లలు చేసిన ప్రాజెక్ట్ దగ్గరే ఆ 10 నిమిషాలు గడిపేస్తారు. అవును, అందర్నీ వరుసలో పంపించడం ఆచరణలో కొంచెం కష్టమే. అయినా దీని వెనుక ఉన్న ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. తమ పిల్లలు కేవలం పుస్తకాలు చదవడమే కాదు, చేతులతో ప్రయోగాలు చేస్తున్నారని చూసినప్పుడు తల్లిదండ్రులకు కలిగే సంతృప్తి వేరు. ఇక ఎగ్జిబిషన్ తర్వాత అందరూ ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు. ఇక్కడ 11:10 నుండి 12:45 వరకు మళ్లీ 80 నిమిషాల పాటు ఒక పెద్ద సభా కార్యక్రమం జరుగుతుంది. ఇదొక అధికారిక పాఠశాల అసెంబ్లీలా ఉంది. అవును, మా తెలుగు తల్లికి గీతాలాపన, ప్రధానోపాధ్యాయుడి నివేదిక, ఆ తర్వాత విద్యార్థుల ప్రదర్శనలు. ఇక్కడే ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికలు ఆత్మరక్షణ ప్రదర్శన ఇస్తారట. ఓహ్, ఆత్మరక్షణ ప్రదర్శన. ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు, ఒక బలమైన సందేశం. ఎలా? చదువుతో పాటు విద్యార్థుల భౌతిక భద్రతకు అవసరమైన నైపుణ్యాలను అందించడం కూడా పాఠశాల విధి అని అధికారికంగా అంగీకరించినట్టుంది. ఇది చాలా ముఖ్యం. అయితే దీన్ని అమలు ఎలా ఉంటుందో చూడాలి. ఖచ్చితంగా. శిక్షణ ఎవరిస్తున్నారు? ఇది కేవలం ఆ ఒక్కరోజు ప్రదర్శనగా మిగిలిపోతుందా అనేది ముఖ్యం. ఇదే సభా కార్యక్రమంలో ఉన్నత పాఠశాల విభాగంలో ఒక ఉపాధ్యాయుడు 10వ తరగతి పరీక్షల కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి వివరిస్తారట. ఇది తల్లిదండ్రులకు చాలా ఉపయోగపడుతుంది. అవును, ఇది సమావేశాన్ని కేవలం రిపోర్ట్ కార్డ్ చర్చలకే పరిమితం చెయ్యకుండా భవిష్యత్తు కార్యాచరణను కూడా తల్లిదండ్రులతో పంచుకుంటున్నట్టు చూపిస్తుంది. ఇక ఈ సభలో నాకు బాగా నచ్చిన మరో అంశం, ముఖ్య అతిథి సందేశం తర్వాత విద్యార్థుల కోసం ఒక ప్రశ్నాజవాబుల సెషన్. అది అద్భుతమైన, ప్రగతిశీలమైన చర్య కదా. ఇంతకుముందు మనం క్లాస్ లీడర్లు వీడియోలు ప్రదర్శించడం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ విద్యార్థులే ప్రశ్నలు అడగడం చూస్తున్నాం. ఈ ప్రణాళికలో విద్యార్థులను కేవలం ప్రేక్షకులుగా కాకుండా చురుకైన భాగస్వాములుగా మార్చాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ల గొంతును వినిపించే అవకాశం కల్పిస్తున్నారు. అవును, ఇది వారిలో ప్రశ్నించే తత్వాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. నిజమే. ఇక కార్యక్రమం చివరి అంకానికి వస్తే 12:45 గంటలకు అందరికీ దొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం వడ్డిస్తారు. ఆ పేరులో ఏదో ప్రత్యేకత ఉంది. అవును, కేవలం మధ్యాహ్న భోజనం అనకుండా ఈ పేరు పెట్టడం వెనుక ఏదో ఉద్దేశం ఉన్నట్టు అనిపిస్తోంది. ఖచ్చితంగా ఉంది. దొక్కా సీతమ్మగారు ఒక గొప్ప దాత. తన జీవితకాలంలో వేల మంది పేదలకు అన్నదానం చేసిన మహనీయురాలు. ఓహ్, అలాగా. ఆమె పేరును మధ్యాహ్న భోజనానికి పెట్టడమంటే ఇది కేవలం ప్రభుత్వ పథకం డబ్బులతో వస్తున్న భోజనం కాదు, మన సమాజంలో ఉన్న దాతృత్వ స్ఫూర్తికిది నిదర్శనమని చెప్పే ప్రయత్నం. అంటే భోజనానికి కూడా ఒక గౌరవాన్ని, సాంస్కృతిక ప్రాముఖ్యతను జోడిస్తున్నారన్నమాట. అవును, దాంతో ఆ కార్యక్రమం కేవలం సమావేశంగా కాకుండా ఒక పండుగలా ముగుస్తుంది. మొత్తం మీద ఈ ప్రణాళికను చూస్తే ఇది కేవలం ఒక షెడ్యూల్ కాదు. ఒకే తాటిపై వ్యక్తిగత సంప్రదింపులు, సమాచార సదస్సు, ప్రదర్శన, అధికారిక సభ, సామూహిక విందు అన్నీ కలిపి ఒక ప్యాకేజ్లా ఉంది. అవును, తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చిన ఆ 4 గంటల సమయాన్ని, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపన ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ఆకట్టుకునే విషయమేమిటంటే ఈ స్థాయి ప్రణాళికను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకే విధంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం.
అది వ్యవస్థలో ఒక ప్రమాణాన్ని తీసుకువచ్చే ప్రయత్నం. అవును, జవాబుదారీతనాన్ని, పారదర్శకతను తీసుకురావడానికి చేసే ప్రయత్నం. తల్లిదండ్రులను పాఠశాలలోకి ఆహ్వానించి వారికన్ని విషయాలు వివరించి వారిని కూడా భాగస్వాములను చేయడం ద్వారా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పత్రాన్ని ఇంత లోతుగా విశ్లేషించిన తరువాత నా మదిలో ఒక ప్రశ్న బలంగా మెదులుతోంది. ఏమిటది? ఇంత పకడ్బందీగా, నిమిషాలతో సహా పైనుండి క్రిందికి రూపొందించిన ప్రణాళికలో ఒక తల్లి లేదా తండ్రి మరియు ఉపాధ్యాయుని మధ్య సహజమైన, నిజాయితీతో కూడిన సంభాషణకు ఎంతవరకు అవకాశముంటుంది? ఈ స్థాయి నిర్మాణం పిల్లల ప్రయోజనం కోసం వ్యక్తిగత సంబంధాన్ని పెంచడానికి సహాయపడుతుందా లేక ఆటంకం కలిగిస్తుందా?